వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను నానా జాగ్రత్తగా వినండిరా. నేను చెప్పే ఈ ప్రక్రియలో నుంచి చిన్నది పక్కకెళ్ళినా మనందరి లైఫ్లో పక్కకెళ్ళిపోతాయి. అందుచేత నేనేం చెప్తున్నానో జాగ్రత్త వినండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసెట్ ట్రేడ్స్. టుడే నేను ఇక్కడ పిఈ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా ఎంట్రీ ప్రైస్ వచ్చి ఇక్కడ 158కి ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ వచ్చి 139, అరౌండ్ ఇక్కడ మనకి 20 పాయింట్స్. ఇక్కడ నేను 10 లాట్స్ తీసుకున్నాను కాబట్టి సో నాకు లాస్ వస్తే ఇక్కడ 5K వరకు లాస్ అయితే మనకి వస్తుంది. ప్రజెంట్ అయితే మనకి మన ట్రేడ్ అనేది ఓకే 1000 రూపీస్ అయితే లాస్లో ఉంది. ఇక్కడ వస్తే 5K లాస్ వస్తే ఇన్ కేసు ఓకే ప్రాఫిట్ ఎక్కడ నేను టార్గెట్ ఎక్కడ ప్లే చేశానంటే 219 వరకు ప్లే చేశానంటే 1:3. సో చెప్పాను కదా, మనం ఏది ఫాలో అయినా సరే 1:3 మట్టికి ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఎంట్రీ ఇండెక్స్లో చూడండి. సో నిఫ్టీ కదా, ఇక్కడ ఇండెక్స్లో ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్ డే నాడే మనకి సిగ్నల్ అయితే ఇచ్చింది మార్కెట్ డౌన్ ట్రెండ్. ప్రీవియస్ డే మార్కెట్ ఎట్ సైడ్ ఉంది, సో డౌన్ ట్రెండ్ మార్కెట్. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైం మనకి ఇక్కడైతే రిజెక్షన్ జరిగినాయా. సో ఈ రిజెక్షన్ దగ్గరే ప్రీవియస్గా రిజెక్షన్ అయితే జరిగింది. ఎస్, సో అంటే మార్కెట్ మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మార్కెట్ ఏం తీసుకోవాలి, సపోర్ట్ ఇది తీసుకోవాలి. సపోర్ట్ మార్కెట్ ఇది ఉంది, నియర్ సపోర్ట్ ఇది మార్కెట్. సో మార్కెట్ ఈ సపోర్ట్ అండ్ అలాగే ఇక్కడ ఏంటి మనకి స్ట్రాంగ్, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ సెలర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఎందుకు నేను తీసుకోలేదంటే రీజన్ ఏంటంటే ప్రీవియస్గా మనకి స్ట్రాంగ్గా నియర్లో బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. బట్ మార్కెట్లో ఇక్కడ స్వింగ్ క్రియేషన్ అయితే జరిగింది. స్వింగ్ క్రియేషన్ చూడండి, ఇక్కడతో కంపారిజన్ ఇది ఏంటిది, ఇది హయ్యర్లో అనుకోండి, ఇది ఏమవుతుంది లోవర్ హై. లోవర్ హై దగ్గర ఎవరు విన్ అవ్వారు, సెల్లర్స్ విన్ అవ్వారు. సో సెల్లర్స్ విన్ అవ్వారు కాబట్టి ఈ రీజన్తో నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఓన్లీ 15 పాయింట్స్ ఎంత ఉంది ఇక్కడ. సో స్టాప్ లాస్ ఎంత ఉంది ఇక్కడ, స్టాప్ లాస్ 19 పాయింట్స్ అంటే నియర్ 20 పాయింట్స్ ఉంది. 20 × 3 అండ్ సో 60 పాయింట్స్. 60 పాయింట్స్ దగ్గర అయితే ఎగ్జిట్ అవుతాను నేను. ప్రజెంట్ మార్కెట్లో కూడా ఇక్కడ చూడండి ఇండెక్స్లోని, సో ఇండెక్స్లో వన్ మోర్ లోవర్ క్రియేషన్ చేయడానికైతే మార్కెట్ ట్రై చేస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ క్లియర్గా చూడండి, మార్కెట్ ఇది హయ్యర్ లోస్ అనుకోండి. సో ఇది ఏమవుతుంది లోవర్ హై అండ్ అలాగే ఇది వన్ మోర్ లోవర్ హై అండ్ అలాగే ఇది నెక్ లైన్. సో మార్కెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి లోవర్ క్రియేషన్ జరుగుతుంది కాబట్టి సో మనం సప్లై జోన్ కాబట్టి సో మనం మినిమం అయితే నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సో మార్కెట్ ఈ రేంజ్ వరకు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మన ప్రాఫిట్ ఎంత ఉంది, అరౌండ్ 3200 అయితే ప్రాఫిట్ ఉంది. సో ప్రజెంట్ మన ప్రాఫిట్ అయితే అరౌండ్ మనకి 10,000 అయితే ఉంది. సో ఇంకా మనకి 5,000 వస్తాయి కానీ మనం 5,000 వస్తే మన టార్గెట్ అయితే రీచ్ అవుద్ది. సో అరౌండ్ మనకి ప్రాఫిట్ 9,000 ఉంది. నా స్టాప్ లాస్ అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే స్టాప్ లాస్ అరౌండ్ నేను 154 దగ్గర అయితే ఓన్లీ 153 అంటే జస్ట్ ఓన్లీ స్టాప్ లాస్ అయితే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటుంది, ఓన్లీ 5 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ అయితే ప్లే చేస్తాను. ఓకే ప్రజెంట్ స్టాప్ లాస్ అయితే 152 దగ్గర ప్లేస్ చేస్తాను. అరౌండ్ నాకు ఇక్కడ అయితే 6 పాయింట్స్ ఓన్లీ, అంటే 6 పాయింట్స్కి మనకి 10 లాట్స్కి ఇన్ కేసు లాస్ అయితే ఎంత వస్తుందంటే అరౌండ్ ఓకే మినిమం ఒక 1000 కానీ 1200 లాస్ వస్తుంది. ఓకే ఎంత వస్తుందంటే 1200 లాస్ వస్తే బట్ ప్రాఫిట్ వస్తే నేనైతే చూడండి ఇంత ముందే మనం 10K వరకు అయితే చూసాం. బట్ 15K వస్తే నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అవుతాను ఇక్కడ. సో 15K వస్తే 15K ఇంకేస్ లూజ్ అయితే మనకి 1200 లూజ్ అవుతాను. సో అరౌండ్ మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ 10,000 ప్రాఫిట్ అయితే కనిపించింది. సో ఇక్కడ మనం 15,000 ప్రాఫిట్ వస్తేనే ఇక్కడ మనకి 1:3 వస్తుంది కాబట్టి ఎక్కడైనా అయితే ఎగ్జిట్ అవుతాను. బట్ 15,000 వస్తే మనకి 15,000 రావాలంటే అరౌండ్ మనకి 220కి అయితే వెళ్ళాలి మార్కెట్. సో ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ కోసం మనం ఎంత టైం స్పెండ్ చేసామంటే ఆల్మోస్ట్ సో మన ఎంట్రీ అనేది ఎస్ ఈ క్యాండిల్ ఎంత 10:30కి ఎంట్రీ తీసుకున్నాం. బట్ స్టిల్ 12:20 ఆల్మోస్ట్ మనకి 2 అవర్స్ అయితే టైం తీసుకుంది. బట్ రైట్ నో ఇంకా మనకైతే టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. సో మళ్ళీ ఓకే అగైన్ మార్కెట్ మళ్ళీ మనకి 6,000 ప్రజెంట్ అంతా నియర్ 5,000 ప్రాఫిట్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే 11,000 వరకు వచ్చింది. బట్ మీకు ఇన్ కేసు డౌట్ ఒకటి రావచ్చు, ఇక్కడ 11,000 వచ్చింది కదా మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే బెటర్ కదని. బట్ మనకి ఇలా చేయడం అలవాటు అయిందంటే ఈ రోజు మనకి ఇన్ కేసు ప్రజెంట్ మార్కెట్ అయితే కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. బట్ మనకి ఎలా మిడిల్లో అనేది ఎగ్జిట్ అలవాటు అయిందంటే మనకు మంచి అంటే ట్రెండింగ్లో ఉన్న మార్కెట్లో కూడా మనం ప్రాఫిట్ మిస్ అయిపోతాం. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే ఓకే ఇన్ కేసు లాస్ అయినా 1250 లాస్ వస్తే ప్రాఫిట్ వస్తే 15K వస్తుంది.
సో అందుకని ఏంటంటే మనకి ఈవెన్ 10,000 వచ్చినా సరే ఎగ్జిట్ అవ్వమంటే మన ఇదే రూల్ అనేది మనం అలవాటు అయిపోతుంది మనకి 1:2. అంటే మనకి ఏదైనా ఒక మంచి ప్రాఫిట్ కనిపించింది కానీ ఎగ్జిట్ అయిపోవడం అనేది అలవాటు అయిపోద్ది. సో మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అంటే రోజుకి ఒక ట్రేడ్ చేయాలి అండ్ అలాగే 1:3 రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ఇంకా ప్రజెంట్ అయితే కంప్లీట్ సైడ్వేస్ మార్కెట్. సో ప్రజెంట్ సైడ్వేస్ మార్కెట్. బట్ ఇటువంటి ట్రేడ్‌లో కూడా మనం ఆల్మోస్ట్ ఎంత టైం హోల్డ్ చేసాం, ఒక 10,000 వరకు వెళ్ళింది కానీ బట్ లాట్స్ ఎందుకు తప్పించానంటే బట్ రిస్కీ ట్రేడ్ ఇది. ఎందుకంటే రిస్కీ ట్రేడ్ ఎందుకంటానంటే ప్రెజెంట్ మార్కెట్ కంప్లీట్‌గా లో ప్రైస్ క్రియేషన్ జరుగుతున్నాయి కానీ బట్ ప్రీవియస్ మార్కెట్ కంప్లీట్‌గా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది కదా! సో ఈ రీజన్‌తో నేను తక్కువ లాట్స్ అయితే తీసుకున్నాను నేను. ప్రెజెంట్ అయితే మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో ప్రైస్ అయితే అక్కడికి వచ్చేసింది. బట్ జస్ట్ ఇక్కడ మనకి ఓన్లీ ఎన్ని పాయింట్స్‌లో మిస్ అయిందంటే జస్ట్ మనకి 13 పాయింట్స్. 13 పాయింట్స్‌లో అయితే మనకి టార్గెట్ అయితే సో ఇక్కడైతే మిస్ అయింది. సో ఆల్మోస్ట్ మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది? సో 50 పాయింట్స్ అరౌండ్ మనకి 50 పాయింట్స్ రీచ్ అయింది. జస్ట్ మనకి ఇక్కడ ఒక నియర్ 30 పాయింట్స్‌లో మనకి ట్రేడ్ అయితే మిస్ అయిపోయింది. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ టుమారో ఓకే ఇన్ కేస్ మనకి ఇక్కడ 1:2 3 రాకపోయినా ఈ రోజు అయితే మనకి ఆల్మోస్ట్ వస్తే ఒక 1200 ఎంతో లాస్ వస్తుంది. ఇట్స్ నో ప్రాబ్లమ్. బట్ టుమారో ఇన్ కేస్ సక్సెస్ అయిందంటే ఫుల్ ప్రాఫిట్ వస్తది కదా! సో అండ్ అలాగే మనం వన్ మోర్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా పర్ డేకి ఒక ట్రేడ్ మాత్రం చేయాలి. ఇన్ కేస్ ఇది గాని 152కి వచ్చిందంటే సో నేనైతే ట్రేడింగ్ అయితే క్లోజ్ చేస్తాను ఈ రోజు. ఇంకెన్ని పాయింట్స్ ఉంది? 156 దగ్గర ఉంది. సో 152 దగ్గర వస్తే సో టుడే ట్రేడ్ అయితే క్లోజ్ అయినట్టు. సో ఎంట్రీ 158 నుంచి ఎన్ని పాయింట్స్ కవర్ చేసాం మనం? ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ కవర్ చేసామంటే చూడండి ఇక్కడ. సో నియర్ 50 పాయింట్స్. సో నియర్ 50 పాయింట్స్ అయితే మనకి వెళ్ళింది కానీ బట్ జస్ట్ ఒక 13 పాయింట్స్, ఒక 12 పాయింట్స్ కానీ వెళ్తే మన టార్గెట్ అయితే హిట్ అయిపోయాం. బట్ ఇక్కడ టుడే మార్కెట్ కూడా కంప్లీట్ సైడ్వేస్ మార్కెట్ ఉంది. కంప్లీట్ సైడ్వేస్ మార్కెట్. చూడండి ఇటువంటి టైంలో కూడా మన ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ 13 పాయింట్స్‌లో మిస్ అయింది అంతే. దట్ నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ కూడా మనం ఎంత పెట్టాం? యాక్చువల్లీ స్టాప్ లాస్ ఇదంతా మనకి సో యాక్చువల్ స్టాప్ లాస్ అనేది ఇది 138. బట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని ఇక్కడ 152కి ప్లేస్ చేసాం. ఎందుకు ఇక్కడ చేంజ్ చేశానంటే బట్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇక్కడితో ఇలా చేంజ్ చేశాను. సో ప్రజెంట్ మనకి 1000 రూపీస్ అయితే లాస్ ఉంది. సో మేబీ ఇక్కడ 1400 ఎంతో ఒకవేళ ఇన్ కేసు లాస్ అవుతే 1400 వరకు లాస్ అయితే అవుతుంది. ఓకే డన్. మనకి 1600 అయితే లాస్ వచ్చింది. ఓకే టుడే ట్రేడ్ అయితే డన్.